దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 1వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చునట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము లోక జ్ఞానాన్ని మించిన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలన్నటువంటి ఆయన కోరిక గురించి మనము ధ్యానించుకుంటున్నాము. శాస్త్రవేత్తల ద్వారా పూర్వం కనుగొనబడిన అన్నీయు దేవుని జ్ఞానం ద్వారా కనుగొన్న ఆశ్చర్యకార్యాలన్నీ ఈనాటి ప్రజలలో పనిచేయడానికి అన్ని ఉదాహరణలే. పూర్వము నోవహుకు ఓడను నిర్మించడానికి దేవుడు అతనికి నేర్పించిన పనులకు ఆధారంగా ఇప్పుడు నిర్మించబడిన ఓడలకు దేవుని జ్ఞానమే కారణము. అంత పెద్ద పెద్ద ఓడలు నిర్మించుట, గాలిలో వందలు వేల కొలది మంది ప్రయాణము చేయుటకు నిర్మాణము కాబడినటువంటి విమానాలు, రాకెట్లు మొదలగునన్నిటికీ దేవుని జ్ఞానమే కారణము. ప్రపంచమంతటా గాలిలోను, నీళ్ల మీదను, నీళ్లలోనూ పయనించే పెద్ద పెద్ద వాహనాలన్నీ తయారు చేయుటకు, ఆవిష్కరించుటకు, వారు చేయవలసినటువంటి కార్యాల గురించి దేవుడు బోధించినట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆయన బోధించినటువంటి బోధకు, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము వలనే ఇవన్నీ ఈనాడు వీళ్ళు తయారు చేస్తున్నారు. ఎలాగంటే యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చునని ఈరోజు ధ్యాన వాక్యము ప్రకారంగా దేవుని నమ్మిన వారు వివేకముతో అన్ని పనులు సాహసోపేతంగా చేస్తున్నారు. మన జీవన మనుగడకు జ్ఞానమును సంపాదించుకోవాలి. మన జీవనము అంటే మన జీవితము సవ్యంగా సాగాలి అంటే జ్ఞానవంతుడై ఉండాలి. ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే జ్ఞానము అనుగ్రహించమని దేవుణ్ణి అడగాలి. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో వ్రాయబడి ఉన్నది. దేవుడు అనుగ్రహించే జ్ఞానము మనల్ని ఇతరుల ఎదుట స్థిరముగా నిలబడేలా చేస్తుంది. ఏమిటి? దేవుడు అనుగ్రహించే జ్ఞానము. అది ఉంటే ఎక్కడైనా సరే స్థిరముగా నిలబడతాము. ఎవరి దగ్గర సరే, అధికారుల దగ్గర కానీ, రాజుల దగ్గర కానీ, ప్రతి ఒక్కరి దగ్గర కానీ, జ్ఞానవంతుల దగ్గర కూడా మన దగ్గర జ్ఞానం ఉంటే మనము స్థిరముగా వారి ఎదుట మనము నిలబడగలము. అర్హత మనకు ఉంటుంది. పూర్వము యోసేపు జ్ఞానముతో నింపబడి ఉన్నందున ఐగుప్తు దేశములో రాబో కరువును గ్రహించి ప్రవచనము మరియు దేవుని ఆత్మ ద్వారా ఆహార ఉత్పత్తిని పెంచి ఆహారమంతయు సమకూర్చి ఆ దేశము నశించిపోకుండా దేవుడు యోసేపుకి ఇచ్చిన జ్ఞానము ద్వారా ఐగుప్తు ఆ దేశమునకు కరువు రాకుండా సమృద్ధిగా గల ఆహారముతో ఆ ప్రజలు సుఖంగా జీవించగలిగేటట్లుగా
చేశాడు జ్ఞానము సంపాదించుకున్నటువంటి యోసేపు. ఆ దేశ ప్రజల ఆహారమునకై భద్రము చేయుటకు దేవుడు యోసేపునకు జ్ఞానం ఇచ్చాడు. మనము క్షేమంగా జీవించుటకు యోసేపు వలె ముందు ఆలోచనలు మనకి కలుగుటకు జ్ఞానము ముఖ్యమైనది కనుక మనము జ్ఞానము దయచేయమని దేవుని మనము ప్రార్థించి దేవుని అడగాలి. మనము క్షేమంగా జీవించడానికి కూడా దేవుని ఆశీర్వాదాలకై దేవునికి నిత్యము ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి పరిశుద్ధ వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డకు తండ్రి జ్ఞానాన్ని నువ్వు దయచేయి తండ్రి. జీవన విధానములో దేవా, ఎక్కడ లోపాలు లేకుండా జీవించుటకు జ్ఞానము కావలసినది కనుక జ్ఞానాన్ని అనుగ్రహించు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి మాకు ప్రతి ఒక్కరికి నిన్ను ఆశ్రయించే అందరికీ నాయన జ్ఞానము అనుగ్రహించి నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనములన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.